ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరి, రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. జైనద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం కొనుగోలు ఆలస్యంపై రైతులు అశోక్ రెడ్డిని ప్రశ్నించడంతో సహనం కోల్పోయిన చైర్మన్ బూతు పురాణం మొదలుపెట్టాడు. మార్కెట్ ఏమన్నా నీ అయ్యే జాగీరా రా అంటూ రైతులను నోటికి వచ్చినట్లు తిట్టారు. దీనికి తోడు చేతిలో కర్ర పట్టుకుని హల్చల్ చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ విఫలమవడమే కాకుండా చైర్మన్ అశోక్ రెడ్డి వ్యవహారంతో మనోవేదనకు గురైన జైనద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంతోష్ తన పదవికి రాజీనామా చేశారు. అశోక్ రెడ్డి ఆగడాలు అంతా ఇంతా కాదని సంతోష్ వెల్లడించారు. తన పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంతోష్ ప్రకటించడం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. నేను జైనద్ బేలా మార్కెట్ డైరెక్టర్ని. ఇవాళ రైతులకు న్యాయం చేయలేకపోతున్నా అనే బాధతోటి ఇటు మార్కెట్ డైరెక్టర్ పోస్టుకు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఇవాళ పరిస్థితి చూస్తే తాగునీటికి సమస్య ఉన్నది మార్కెట్లో, ఒక బార్దాన్ లేదు. ఇవన్నీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన మమ్మల్ని మాట్లాడించుడు కాకుండా కూడా అసలు మేము మనుషుల లెక్క కూడా పోల్చుకుంటలేడు. ఆయన మరి ఏ ఉద్దేశంతో ఇట్లా అంటున్నాడో నాకు అర్థం కాలేదు. ప్రతిసారి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తే మా కంది శ్రీనివాసరెడ్డి గారు చర్యలు తీసుకోకపోకడ ఒక పక్క అయితే ఆయనని ఇంకా సమర్థించే విధానంలో నడుస్తున్నాడు. అది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాకుంటున్నది. అందుకే రేపు పొద్దున మార్కెట్ సెక్రటరీకి కానీ ఒకటి లెటర్ రాజీనామా, ఒకటి మా డీసీసీ అధ్యక్షుల గారికి ఇవ్వాలని గట్టి నిర్ణయంతో గట్టి సంకల్పంతో నేను గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను.